నిన్న కొంచెం కాళ్ళు బెనికింది అనేసి తనుజకు రాయడంతో దానికి కూడా ఒక సీన్ చేసింది దివ్య. చూసిరా సీన్? చూశానండి. అది నేను అదే చెప్తున్నాను, చాలా జలస్ ఎక్కువైపోతుంది అమ్మాయికి. అర్థమవుతుంది. రేపు వాళ్ళ కూతురుని కూడా బయటికి పంపించేద్దేమో. నా డాడీ అన్నయ్య నేనే ఉంటాను, మీకేం దెబ్బ తగిలి నేనే చూసుకుంటాను, నేనే తినిపిస్తాను అంటదేమో. కరెక్ట్ కాదమ్మా దివ్య, నీ బాండింగ్ ఎంతవరకు అంతవరకు ఉండాలి తప్ప మరి అతిగా ఓవర్గా ఉండకూడదని నా ఫీలింగ్ అండి. ఇంకేముందిలేండి, అయిపోయింది కదా, ఇంక రేపో ఎల్లుండి వెళ్ళిపోతుంది. సో ఇంక బ్లేమ్ చేసేసింది. ఇప్పటి నుంచి కాదు, 2 వీక్స్ నుంచి ఆమె చేస్తూనే ఉంది తనుజని. పిచ్చ టార్గెట్ అండి, వరస్ట్. అట్లా టార్గెట్ చేయొద్దు అసలు నిజంగా. దివ్య లేకపోతే నెక్స్ట్ వీక్ లో అవుతుంది. దానికి ఎందుకు, అదేదో పెద్ద ఏదో ఏదో అయినట్టు సాల్వ్ చేయలేని పజిల్ అన్నట్టు అడుగుతున్నా బ్రో. ఇంపై తనుజాకి ఇంకా ప్లస్ అవుతుందండి. ఇప్పుడు తనకి ఆల్రెడీ ఇప్పుడు మొన్న నాగార్జున గారు తిట్టున్నారు. ఈ విషయంలో చాలా వరకు చాలా మంది తగ్గారు. తనుజ గారు ఫ్యాన్స్ కాబట్టి మిగతా వాళ్ళందరూ అంత లేదులే అని చెప్పేసి ఒకటి పడిపోయింది తనుజ గారి మీద. ఈ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ చేస్తుంది ఎవరంటే దివ్యానే. ఆమె అనుకుంటుంది పాపము నేను ఏదో ఇది చేసేస్తానని. నేను చెప్పాలి మళ్ళీ పైకి లేపే దివ్యానే లేపుతుంది. అసలు అది కరెక్ట్ కాదు. సో మనం ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా అందా పోదు కాబట్టి అది వేరే విషయం. బట్ చూసేదేం లేదండి. నా తెలిసి సుమ్ము అని చెప్పేసి ఈమె దగ్గర అవడం, ఆయన వచ్చేసి నాకు సెకండ్ 2 పెళ్ళైన పర్లేదు అని చెప్పేసి ఆయన అనడం, ఈమె ఆమెకి కాలినట్టుందని నా ఫీలింగ్ అండి. అంతే తప్ప వేరేదైతే కాదు. ఆమె దాన్ని ఎలా చెప్పాలో తెలియక నువ్వు ఇట్లా ఉండకలే, బాగోదు, కరెక్ట్ కాదు. ఆమె ఏంటది ఎవరు హైప్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. పిచ్చ కాకపోతే ఎవరు హైప్లో ఉన్నారు? తనుజ గారే కదా, మామూలుగా అందరు తెలిసిన విషయమే. అది అంటే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అది వేరే విషయం, ఉన్నారు ఓకేనా. అలాంటప్పుడు ఈమె ఇట్లా చెప్పడం అనేది రాంగ్ థింగ్. ఆమె జలస్ ఫీల్ అయింది, అది ముమ్మాటికి 100కి 200% నిజం. అది ఏందో అండి, పిచ్చోని చేసేస్తుంది పాపం. మళ్ళీ పిచ్చోని చేస్తుంది కళ్యాణ్ని. ఎందుకు అమ్మాయి అలా చేయడం అంటే, నన్ను బాగా చూసుకున్నావు కళ్యాణ్ నువ్వు, అందుకే నేను ఇచ్చాను అనింది కదా. పాయింట్ బాగానే ఉంది, ఓకేనా, పాయింట్ బాగానే ఉంది. కానీ నేనేమంటానంటే, నేను అంత బాగా చూసుకున్నప్పుడు మరి లాస్ట్ ఎందుకు సాటర్డే రోజు నాగార్జున గారు అడిగినప్పుడు నాకు ఈ హౌస్లో ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నారు. అప్పుడేం పోయింది, ఇప్పుడేం వచ్చింది? మంచితనం చూపించుకోవాలనుకుంటుందేమో మేబీ. లాస్ట్ సాటర్డే గట్టి తిట్టారు కదా నాగార్జున గారు. సో జనాల మధ్య ఉన్న నెగిటివిటీ పోయిందేమో అని చెప్పి శారీ తీసుకొచ్చి ఇచ్చింది. అంత అవసరం లేదు. నిజంగా అమ్మాయి శారీ పెట్టాలనుకుంటే బిగ్ బాస్ హౌస్లో పెట్టక్కర్లేదు, బయటకు వచ్చింది అది పెట్టుకోవచ్చు. అదే మాట అక్కడ చెప్పుండొచ్చు, సింపతి అని నా ఫీలింగ్. అలా కాదు అనుకుంటే ఫ్యాన్స్ మీ ఇష్టం అది. అందుకే తనుజ డ్రామా క్వీన్, డ్రామా యాక్టర్ అంటున్నారు అనుకోవచ్చా? నేను అంత పెద్ద ఓట్లు ఇవ్వనండి పాపం ఒక అమ్మాయి గురించి. డ్రామా క్వీన్ అవన్నీ చెప్పను, కాకపోతే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. అక్కడ ఆ టైంలో ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అయితే దివ్య స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రూగా ఆడుతుందని చెప్పేసి తన ఫ్యాన్స్ చెప్తున్నారు, మీరేమంటారు? ఆమె స్ట్రైట్ ఫార్వర్డే, కాకపోతే జలస్ కూడా ఎక్కువే. జలసీ క్వీన్ ఏమి అర్థమవుతుందా? అది తగ్గించుకుంటే బాగుంటుంది. అందుకే ఇప్పుడు పంపించేస్తున్నారు. ఆ గేమ్ బాగానే ఉంటుందండి. దివ్య గారు గేమ్ బాగానే ఆడతారు, అర్థమవుతుందా? బాండింగ్ కరెక్ట్గానే ఉంది. నిజం చెప్పండి, తనుజ గారి కంటే కూడా బర్నీ గారితో దివ్య బాండింగ్ చాలా బాగుంటుంది, చాలా కరెక్ట్గా ప్యూర్గా ఉంది. కాకపోతే అతిగా ఎక్కువ జలస్ పడినా కూడా వరస్ట్గా ఉంటుంది. సో అదే చెప్తున్నా. నా బాధ ఏంటంటే, నేను చెప్పేది రేపటి రోజున బర్నీ గారి కూతురు కూడా పక్కన పెట్టేస్తుంది దివ్య గారిని కానీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తే మాత్రం. సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. దానికి చెప్పింది పాపం, ఈ మేట దూరం అయిపోద్దా రేపు మా డాడీ అని కూడా పిలవ మాకు, నువ్వు మా అన్న అని చెప్పి ఎలా లాక్కొని వెళ్తుందని భయం వేసిందేమో మేబీ. ఎస్, సెలబ్రిటీలు అంతా ఒకరే మిగతా సైడ్ చేస్తారు అనుకోవచ్చా మరి ఈ బాండింగ్ విషయంలో? అలా అనుకుంటే ఇమ్మాన్ కూడా తనుజకే సపోర్ట్ చేస్తుంది. ఎవరు? అది సపోర్టింగ్ ఎందుకు వస్తుందంటే, బయట పోలింగ్ చూస్తున్నారు, బయట హైప్ చూస్తున్నారు, ఎవరికి ఉందో మీ అందరూ తెలుసు. సో ఆ హైప్, ఆ పోలింగ్ వల్ల ఏంటంటే బర్నీ గారికి ఇప్పుడు ఆమె పోయి అక్కడ క్లోజ్గా మాట్లాడి దివ్యాని అవాయిడ్ చేయంటే దానికి అర్థం దివ్యాకి అంత లేదు ఇక్కడ బయట పోలింగ్, తనుజ గారికి ఉంది. సో ఇప్పుడు నేనైనా సరే నా పక్కన బాగా ఏమంటారు హైప్ ఉన్నారు, నా పక్కన ఉన్నారు, వాళ్ళతో నేను ఉంటే కదా నేను కూడా ఇంకా పైకి లేస్తాను. సో అలానే అనమాట వీళ్ళు కూడా ఆ వేలో ఈయన పంపిస్తున్నారు. బట్ అది వర్కౌట్ కాదు. బర్నీ గారు టాప్ 5లో ఉండరు అసలు. అది బయట నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళు తనుజాను వాడుకుంటున్నారు, లోపల ఉన్న వాళ్ళు మాత్రం తనుజ వాడుకుంటుంది. కామెంట్లు దెబ్బతే నేను చేయలేను, నాకు అనిపించి చెప్తాను. ఈ రోజు కాదండి వెళ్ళేది, సండే అనుకుంటా దివ్య గారు. బట్ నో ఎలిమినేషన్ అని చెప్పి ఒక పర్సన్ చెప్తున్నారు ఇక్కడ బ్రదరు. ఒకవేళ ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం దివ్యానే పంపించేస్తారు. వాళ్ళిద్దరు తన్నుకోవడం నాకు చాలా క్రేజీగా అనిపించింది. చాలా రోజులు అది మంచి గొడవ చూసి అనిపించింది. కాకపోతే అది బాగలేదు. ఏదో ఫిష్ మార్కెట్లో కొట్టుకున్నట్టున్నారు, అది బాగాలేదండి. అలా కొట్టుకోవద్దు. అందరూ అమ్మాయిలు ఏదో అబ్బాయిలు కొట్టుకున్న రీతి ఏందో, జుట్టు పట్టుకోవడం కొట్టుకోవడం ఒకటే మిగిలిపోయింది అక్కడ, అంతే.
ఫైనల్ గా విన్నర్ రన్నర్ గురించి చెప్పండి. ఆబ్వియస్లీ విన్నర్ అయితే నా పరంగా ఇమ్మాయిల్ గారు అయితే బాగుంటుందని నా ఫీలింగ్. అలా కాకపోతే మాత్రం సుమన్ శెట్టి గారు కళ్యాణ్ గారికి ఇస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్.